ఒక అమ్మాయి రియల్ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. ఎప్పుడైనా ఒక విలేజ్ నుంచి ఒక సిస్టర్ వెళ్తుంటే ఇంత ప్రేమాభిమానాలు చూపించే ప్రజలు ఉంటారా ఎక్కడైనా? కానీ ఒక 35 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు. అమ్మాయి రియల్ స్టోరీలో అది ఒక అద్భుతమైన ఘట్టం అన్నమాట. బ్రహ్మరథం అంటే తెలుసా? బ్రహ్మరథం లాగా పట్టారనమాట ఆ అమ్మాయి వెళ్తుంటే. ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, అసలుకి ఊరు ఊరు మొత్తం ఆమె ఉన్న విలేజ్ దగ్గర నుంచి ఆమె ఊరు బయటకి వెళ్ళిన దాకా ఏడ్చుకుంటూ మీరు వెళ్ళొద్దు అని ఆ కన్నీళ్ళ పర్వం అంటాం. ఆనంద బాష్పాలు, ప్రేమ ప్లస్ ఆప్యాయత అన్నీ కలబోసిన ఒక ఏమంటారు దాన్ని, నాకు తెలియదు, నేను చెప్పలేను, నాకు ఆ అర్థాలు తెలియట్లేదు. అంత ప్రేమను కురిపించారనమాట ఆ అమ్మాయి మీద. కానీ తను మాత్రం ఆ సిస్టరు ఆ ఊరిని మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. మీ ఊరిని మాత్రం నా కొడుకు చదువు కోసం నేను వెళ్తున్నా, పక్కనే ఉన్న పట్నం రోజు వస్తా, అంటే నువ్వు మాత్రం బాక్స్ తెచ్చుకోవద్దు, మా ఇంట్లోనే తినాలి అని అందరూ మా ఇంట్లో తినాలి, మా ఇంట్లో తినాలి, మా ఇంట్లో తినాలి, బాక్స్ మాత్రం తెచ్చుకోవద్దని చాలా ఆప్యాయత. అసలుకు అంత ఆప్యాయత చూపించే ఊరిని విడిచిపెట్టుకుంటూ పోయింది వాళ్ళ కొడుకు చదువు కోసం కేవలం. కానీ ఆ ఊరు వాళ్ళు ఇప్పటికీ దేవుళ్ళే. ఇప్పటికీ ఆ సిస్టర్తో మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళతోటి పరిచయాలు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అందరూ క్షేమ సమాచారాలన్నీ అడుగుతూనే ఉంటారు. బాగా కలిసి ఉంటారు. అంత ఆ ఊళ్ళో దాదాపు 21 ఇయర్ సర్వీసెస్ ఇచ్చింది ఆ అమ్మాయి, ఆ సిస్టరు. కానీ వాళ్ళ ఇంటి ఆడపడుచు కంటే ఎక్కువ గౌరవం ఇస్తారు. అయితే ఒకటి చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన సిస్టరా ఏదో డ్యూటీ కోసం వస్తుంది పోతుంది అనేవాళ్ళే తప్ప అంత ప్రేమాభిమానాలు చూపించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు ఉన్న సిస్టర్లను కూడా ఆ అమ్మాయి ఆ ఊరి నుంచి వెళ్ళిపోతుంది, ప్రమోషన్ నుంచి వెళ్ళిపోతుంది ఆ సిస్టరు. ఇంకొక సిస్టర్స్ కూడా వచ్చిర్రు, కానీ వాళ్ళని కూడా అట్లాగే చూస్తారట. ఇంకా ఇప్పుడు వచ్చిన సిస్టర్ దగ్గర ఫోన్ తీసుకొని అక్కడ వాళ్ళు ఆ పైన మేడంకు ఇవ్వండి అని చెప్పి ఎంత ప్రేమ కురిపిస్తారంటే, అసలు ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళని కలిస్తే బాగా అన్నంత ప్రేమను కురిపిస్తారు. ఇప్పటి ప్రజెంట్ 10 days బ్యాక్ కూడా ఆ అమ్మాయికి, ఆ సిస్టర్కి ఫోన్ చేసి ఆ ఊరు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత ఆప్యాయత! అసలు నిజంగా మన వాళ్ళు కూడా అంత ఆప్యాయత కురిపిస్తారా అన్నంతగా ఉంటుంది. మనకు కేవలం తల్లిదండ్రులు, తోడుబుట్టిన వాళ్ళు, కన్న పిల్లలు ప్రేమ చూసినాం, కానీ ఒక ఊరు ప్రేమని పొందిన ఆ సిస్టరు ఎంత అదృష్టవంతురాలు కదా.